ఉన్నాము. సో ఇక్కడ రైతు మహాధర్నా మీకు చూపించే ప్రయత్నము చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సో అక్కడందరూ కూడా ఈ రైతు మహాధర్నాకు తరలి వస్తున్న కేటీఆర్ కోసం వాళ్ళంతా కూడా వెల్కమ్ చెప్పడానికి అక్కడ ఉన్నారు. అసలు ఎందుకు నిజంగా ఈ రైతు మహాధర్నా, ఎందుకంటే ఇప్పుడు ఏమి ఎలక్షన్లు కూడా దగ్గరలో లేవు, పోనీ సభలు పెట్టుకోవాలి, సమావేశాలు పెట్టుకోవాలి ప్రతిపక్ష పార్టీల కంటే, అది కాదు పరిస్థితి. బట్ కనీసం ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మనకు ఒక ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది, ప్రజల్లో ఒక నిస్సహాయత కనిపిస్తుంది. ఎందుకంటే రైతు భరోసా గతంలో రైతు బంధు సకాలంలో ఆల్మోస్ట్ ఓ 10-11 సార్లు రైతు బంధునిచ్చారు. సో వీళ్ళేం చేశారు, గొప్పగా రైతుల గురించి చాలా గొప్పగా ప్రచారం చేశారు. అది కూడా రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో వీళ్ళు చెప్పించింది ఏంటి అంటే, రైతు డిక్లరేషన్ సభలో సో రైతులకు చాలా పెద్ద వీట వేస్తున్నాము, రైతులకు చాలా మేలు చేస్తామని చెప్పి సో అప్పుడు 10,000 ఇచ్చారు. 10,000 ఇస్తే ఏం సరిపోతాయి, రైతులకు 15,000 కావాలి అని చేసి వీళ్ళు ఏం చేశారంటే, గొప్పగా మేము 10,000 కాదు 15,000 మేము, అది కూడా రైతు బంధు కాదు, రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పారు. అంతేకాదు కౌలు రైతులకి పైసలు ఇస్తాం, ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కౌలు రైతులను గుర్తించలేదు, అందులో బీఆర్ఎస్ ప్రభుత్వము కౌలు రైతులను అసలు గుర్తించలేదు. మేము కౌలు రైతులను కూడా గుర్తించి కౌలు రైతులకు కూడా పెద్దపీట వేస్తాం, వాళ్ళకు కూడా 15,000 ఇస్తామని చెప్పి కౌలు రైతుల గురించి చెప్పారు. మళ్ళీ అదొకటి కాదు, రైతు కూలీలను కూడా మేము గుర్తిస్తాము, రైతు కూలీలకు కూడా మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో ఇంకొకటి ఏంటంటే, పండిన ప్రతి గింజకి కూడా బోనస్ ఇస్తామని చెప్పారు. సో ఇవి చాలా పెద్ద పెద్ద మాటలే చెప్పారు. మనం ఈ 6 గ్యారంటీ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అందులో ఉన్న 13 అంశాలు కాకుండా 420 హామీలు. ఎందుకు ఈరోజు నేను కూడా ఆ మాట అనాల్సి వస్తుంది అని అంటే, ఒక జర్నలిస్ట్ అయి ఉండి మీరు 420 హామీలు అంటారా అంటే, ఇలా ప్రజల ఆవేదన ఆ లెక్కనుంది. 420 హామీలు అనే పదంగా తయారైంది. ఈరోజు ఆశ పెట్టేసి 1.8% తేడాతోటి ఇలా అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వీళ్ళు ఏ విధంగా అయితే మాట మారుస్తున్నారో రైతు భరోసా గురించి, అంటే నిమిషానికి ఒక మాట. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మేము 70 లక్షల మందికి రైతు బంధు ఇస్తామని చెప్పి మళ్ళీ కాసేపట్లోనే ఏం చెప్తారు రైతు భరోసా గురించి, కాసేపు విడతల వారిగా ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి అంటే ప్రతి మండలంలో ఒక గ్రామానికి ఇస్తామని చెప్పడం, అంటే ఆల్మోస్ట్ మనకి 12,000కు పైగా గ్రామాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి ఇస్తామని ఎంత రిలీజ్ చేశారయ్యా అని అంటే 560 కోట్ల రూపాయల బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో మిగతా వాళ్ళ రైతులకు వస్తాయా రావా అనే ఒక ఆందోళనలో కూడా రైతులు ఉన్న సంగతి ఉంది. సరే ఒకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పురు, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది ఇప్పుడు రైతు భరోసా వేసిరట, ఏందంత హ్యాపీగా లేదా? మళ్ళీ ధర్నా ఎందుకు మీకు? రైతు భరోసా అనేది మన రేవంత్ రెడ్డి మొన్న కొడకల్ నియోజకవర్గంలో మీటింగ్ లో మాట్లాడిండు. 12 గంటల వరకు సండే చేయడానికి 12 వరకు డబ్బులు 12 తర్వాత పడతాడు, అర్ధరాత్రి పడతాయని చెప్పిండు. పడ్డాయి కదా, ఇంకెందుకు బాధ ఎందుకు? నాకు 2 ఎకరాల 6 గుంటలు ఉంది మేడం. 2 ఎకరాల గుంటలు పోయి బ్యాంకు పోయి చూస్తే టెంగ్ అని పోయే వరకు మెసేజ్ కూడా రాలేదు. బ్యాంక్ పోయి చూస్తే ఇంతవరకు డబ్బులు పడలే, ఇంకా గవర్నమెంట్ అనేది డబ్బులు కూడా వేయలేదు మేడం అని చెప్తున్నాను. అంటే ఎందుకు మీకు నమ్మకం లేదా? మరి ధర్నాకి ఎందుకు దిగుతున్నారు? మీకు నమ్మకం లేదా? అంటే పైసలు ఇస్తారన్న నమ్మకం లేదా? 6,000 రూపాయలు ఇస్తామన్నారు, 15,000 నుంచి ఏమైంది, 12,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు నమ్మకం లేకనగా మేడం ఇలా కేటీఆర్ గారు ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి ఇలా సభ పెట్టింది నల్గొండ. నమ్మకం అనేది ఉంటే మేము ఇట్లా వచ్చి ఇట్లా రాజకీయంలో చేయగలం. మనం అంటే నమ్మకం అనంటే ఇస్తామని చెప్పారు, మీకు పైసలు పడతాయని చెప్పారు. అందరికి ఇనుకుంటేనే కూర్చోవాల్సి వస్తుంది మేడం, ఆ చెప్పే మాటలు ఇనుకుంటే కూర్చున్నాం. ఆ నమ్మకం లేకనే మేము ధర్నా చేసుకోవడానికి వచ్చినాం మేడం. సో రైతులకు మంచిగా లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి? మీకు ఏం కష్టం వచ్చింది చెప్పరు? కష్టాలు వచ్చినాయిగా మేడం. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇంత ఇటువంటి అంటే ఈ బాధలన్నీ లేవు. మాకు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఈ బాధలు ఈ కష్టాలు చెప్పుడు మాటలే కానీ చేసే అయితే ఏం లేదు. ఆంకెల మంగళ షాప్ పెట్టుకొని కత్తెరలు తీసుకొని బొచ్చుగిక్కొని బతుకుంటే సరిపోద్ది ఆ రేవంత్ రెడ్డి. ఈ కలుబోళ్ళు మాటలు ఎందుకు చెప్పాలా మేడం? అసలు చేసుకుంటే ఒక గుడిసెలో బర్రదొడ్లే కూర్చొని ఆ బర్రపేడని ఎత్తిపోసుకుంటే సరిపోద్ది. ఆయన అంత దారుణంగా ఉందా పరిపాలన? అంటే ఉన్నది కదా, అంత ఎవరి మనసులో ఎంత బాధ ఉందో ఎవరికి ఉంటుంది మేడం. అవును, రైతుల పరిస్థితి మంచిగా లేదా? ఏమైందయ్యా? మంచిగా ఉంది మీకు, టంగ్ మన పైసలు పడ్డాయి కదా మేడం. కేసీఆర్ పాలన అప్పుడు అరెకరం కాంచి స్టార్ట్ చేసి 10 ఎకరాలు 20 ఎకరాల రైతు కూడా ఇచ్చేది. ఈ ప్రభుత్వంలో ఏం చేస్తుండంటే
పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని రైతులు ఆందోళన గురి చేస్తుండు. ఏమి ఇస్తుండు మేడం? ఏదో ఒక పైలట్ ప్రాజెక్ట్ ఉన్నదే పొడిగించరాదు. ఏంది రైతులు ఇంత కోస పెడుతున్నారు? మాకు కరెక్ట్ కేసీఆర్ టైంలో మాకు కరెక్ట్ పెట్టుబడికి మాకు అందేది. ఇప్పుడు అందాక యాసంగి ఆనకాలం తీసేసుకుండు. ఇప్పుడు యాసంగి ఇస్తాడు. ఇప్పుడు జనవరి నెల వచ్చింది, మాకు డిసెంబర్లో పడేది. ఇంతవరకు మాకు రైతు బంధు అనే ముచ్చటే లేదు. మొన్న అర్ధరాత్రే కదా ఎలాంటి ఆదివారం ఉంది, ఏది మన జనవరి 26 ఆదివారం ఉంది, మీకు అర్ధరాత్రి నుంచి పైసలు పడతాయని చెప్పిరా? చెప్పిరుగా మేడం. మరి చెప్పినాక అరెకరం ఉన్న రైతుకు ఎకరం ఉన్న రైతు వల్లే ఏదో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని ఒకటే ఊరికి వేసి గ్రామ పంచాయతీకి వేసి ఒకే ఊరికి వేసి కతిమాన్ని మళ్ళీ ఇటువరకు ఇచ్చిన హామీలు మొత్తం కొరిగినట్టు కూడా కురుదాం అనుకుంటారు రైతు బంధు. మీకు ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం కలిపి మండలకు ఒక ఊరట, మీకు ఏమనిపిస్తుంది? అట్లా ఎందుకు తీసుకున్నట్టు భయం అవుతుంది. ఎందుకంటే మేడం ఇటు వరకు మాకు వేస్తారన్న రైతు భరోసా రైతు బంధు మాకు వేయలే. ఆనకాలం ఎగదెంగిడు, ఇప్పుడు యాసంగి కూడా ఎగదెంగే పరిస్థితి. మాకు మద్దతు ధర ఇప్పుడు వడ్లకు సన్నోట్లకు బోనస్ వేస్తాడు, బోనస్ కూడా సరిగ్గా వేయలే. కొంతమందికే పడ్డాయి, కొంతమంది వల్లే. నీళ్ళు కరెక్ట్ టైంకు రావట్లే మాకు. ఇస్తారన్న టైంకి ఇస్తారు. అధికారులు ఏం చెప్తారో, మంత్రులు ఏం చెప్తారో ఎవరికి ఒక సబ్జెక్టు ఒక అవగాహన లేదు. కూడా ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడతాడు. అలాగే అవగాహన లేకుండా ఎట్లా మేడం? మరి ఇప్పుడు ఈ తీర్ల లెక్క గతంలో మీకు రైతు బంధు పైసలు వచ్చినాయి కదా, ఇట్లా గ్రామానికి ఒకసారి మండలంలో ఒక ఊరుకు అట్లా వచ్చిన సందర్భం మొత్తం మీద అరెకరం కాంచి స్టార్ట్ చేసి రోజుకు ఒక వెయ్యిగా వేసుకుంటా పోయిండు కేసీఆర్ సారు. ఇప్పుడు అట్లా లేకుండా ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని జనాలను మొత్తం భయాందోళనకు గురి చేస్తుండు రేవంత్ రెడ్డి. అంటే రేపు సర్పంచ్ నమ్మకం లేదు మేడం. సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు పెట్టామనండి, ఎట్లా గెలుస్తారు? అందుకే నా భయంతో పోస్ట్ పోన్ చేసిండు. మళ్ళీ మేల్ అని ఇప్పుడు పేపర్లలో మేము న్యూస్ చూస్తున్నాం. మేలు వస్తాయని పెట్టే దమ్ము లేకనే మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుండు. దమ్ముండి ఇప్పుడు పెట్టామనండి, పెట్టితే మీరు గెలిచి చూపించండి. అయాలు ఏదో వచ్చినాని అన్ని అడ్డగోలు హామీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలలో 420 హామీలు ఉన్నాయి మేడం. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నాడు, జిల్లా మంత్రి, అందులో నల్గొండలో గెలిచిన వ్యక్తి అంతా మంచిగా ఉంది, రైతుల్ని అనవసరంగా బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నారు అంటున్నారు. చెప్పాలి మరి మీరే. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండలో ఏం చేసిండు ఒక్కటి చెప్పండి. ఏ ఊరికి ఏడ ఏం చేసిండు చెప్పండి, ఒక మాట చెప్పండి. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏం చేసిండు ఒక్కటి చూపియండి. ఈ రోజు అంతా మంచిగా ఉంది, ఇలా ఏంది ఇలా రైతులకు సభ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? రైతులందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు, అనవసరంగా పెడుతున్నారు అంటున్నారు. మంత్రులు హాయిగా ఉండి ఏసీ కార్లలో తిరిగితే సరిపోద్దా? రైతు పొలాలకు వచ్చి రైతు కష్టం చూస్తే అర్థమైంది. ఇంతవరకు ఓట్లు అమ్మితే బోనస్ మద్దతు ధర పట్టు బోనస్ మళ్ళీ సన్నోట్లకు ఇస్తారు. ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు? ఒడ్లో మొత్తం బోనస్ ఇస్తారు. యాడిచ్చారు మేడం? మళ్ళీ తర్వాత మళ్ళీ ఫస్ట్ మొత్తం ఇస్తారు, తర్వాత మళ్ళీ సన్నోట్లు అని పెట్టారు. మళ్ళీ సన్నోట్లకైనా నువ్వు మొత్తం బోనస్ ఇచ్చినావు. ఇంతవరకు చాలా మంది మా మండలాల్లో కూడా ఉన్నారు, చాలా మంది పాడనోళ్ళు. ఊర్లలో చెప్పు, నిజంగా రైతులు ఏమనుకుంటారో చెప్పురి. లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్నారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ఎక్కడున్నా దోలాడుతారు అంతే. మీకు రాత్రి ఏమన్నాడు చెప్పు ముఖ్యమంత్రి? జనవరి 26 నాడు ఆదివారం ముందే మీకు రాత్రి పూట పైసలు పడతాయని చెప్పిండు. అదే కొడంగల్ రైతనే కాదు మేడం, నేను ఆటో తోలుతా, నేను ఆటో డ్రైవర్ను. కనీసానికి అంత ముందుకు నేను ఒక 1000 రూపాయలు తీసుకున్నట్టు ఇవాళ 300 తీసుకొస్తున్నా. కనీసం పని చేసుకుందామంటే వ్యవసాయం కూలి కూడా దొరుకుతలేవు. వినాలంటే కాలం అయింది 10 ఏళ్ల కింద. మరి కాలం అయిందా లేకపోతే కాకపోయిందో తెలియదు. నీళ్ళు వచ్చి మాకు ఎప్పుడైనా వాటర్ వచ్చేది, పొలాలు ఎక్కువ ఉంటే నా పెళ్ళం పనికి పోయేది. ఇప్పుడు ఆ పని పోవడానికి కూడా లేదు, పని లేవు. మొత్తం ఎండాకాలం ఎట్లుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఉంది. ఎందుకంటే అందరి పరిస్థితి అట్లానే ఉంది. కనీసానికి ఫ్రీ బస్సులు ఎందుకు మేడం? ఫ్రీ బస్సులు కనీసానికి ఒక హైదరాబాద్ పోవాలంటే 200 రూపాయలు టికెట్ పెట్టుకొని పోతే నిలబడాలి, అక్కడ దాంగిపోయి నిలబడాలి. ఒకే ఫ్రీ బస్సు పెట్టినోడు ఏం పెట్టిండో దమ్ము ధైర్యం అంటే పల్లెటూరులకు పెట్టండి బస్సు. ప్రతి ఒక్క పల్లెటూరు కూడా బస్సు వేయాలి కదా. బస్సులు లేవా మేడం? బస్సు మాది శాలిగారం మండలం, మాది ఆకారం, పక్కన వాళ్ళ మోడల్ స్కూలు. 20 మంది మేడంలు వస్తారు, అందులోకి 20 మంది ఫ్రీ బస్సులే వస్తారు కానీ ఎక్కడికి దాకా. అంతకుముందుకు నాలంటి వాడు ఒక ట్యాక్సీ కడితే నెలకు 40,000 వచ్చేది. ఇవాళ 40,000 కూడా గవర్నమెంట్ వాళ్ళకే పోతున్నాయి కదా. చేసినోడు ఏం చేస్తుండే మేడం? బాగుపడతారు, వాళ్ళే బాగుపడుతారు కదా. ఈ బస్సులు కూడా ఫ్రీ బస్సులు సిటీలో పెట్టిండు. మరి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మీ ఇంట్లో మంచిగా తిరుగుతారు, వాళ్ళందరికీ మహిళలకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఒక్క మాట, ఒక్క నిమిషం మేడం. ఒక సిటీకి ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ మీద అటాచ్ ఉన్న వాళ్ళు మాత్రం పోతుర్రు. విలేజ్లు, వెనకబడ్డ విలేజ్లు చాలా ఉన్నాయి. కనీసానికి దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికి కూడా మాకు మా శాలిగారం మండలంలో ఒక్క బస్సు ఏమనరి, ఆ ఫ్రీ బస్సే ఒక్కటేమనరి. ఆయన అన్నిటి నెరవేరినట్టే ఒక్క బస్సు ఏమన్ను. ఆయన ఏం చేస్తుండు? గవర్నమెంట్ వాళ్ళకే బస్సు, గవర్నమెంట్ జాబులకే బస్సు. ఒక వికలాంగులో ఒకటి పెట్టినా బాగుండు, లేకపోతే తెల్ల రేషన్ కార్డు మీద పెట్టినా బాగుండు. ఆధార్ కార్డు పెడతారు, ఉన్నోడు పోతుండు, లేనోడు పోతుండు. సర్వ దరిద్రం
అంటే ఏం కడుపు కొడుతున్నారు చెప్పురు? అన్ని మంచిగా అన్ని బాగిస్తున్నామని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడతారే? ఏం మంచి మేడం? మీకు ఇట్లా మాట్లాడమని చెప్పిరా? ఇట్లా మాట్లాడమని చెప్పిరా? 420 హామీలు ఇచ్చిన మీరందరూ ఈ కండువాలు వేసుకున్నారు కాబట్టి మీరు ఇట్లా చెప్తారా? స్వచ్ఛందంగా వచ్చినాం మేము. మేడం మేము రాజకీయం చేసేటోళ్ళు మా బట్టలు అట్నే కొడుతున్నాయి. మరి రాజకీయం చేసేటోళ్ళు లెక్క ఎవరి కూలికి రాలే మేము. మేడం ఎవరి కూలికి రాలే మేము ఏది రాలి మేము అందరం రైతులం, ఒక కార్మికులం తప్ప ఏం లేదు. రైతులకు మంచిగానే చేస్తున్నామని చెప్తారు, వాళ్ళు బోనస్ ఇస్తున్నామని చెప్పారు, మీకు రైతు భరోసా పైసలు ఇస్తున్నామని చెప్తారు, కౌలు రైతులకు పైసలు ఇస్తున్నామని చెప్తారు, రైతు కూలీలకు పైసలు ఇస్తున్నామని చెప్తారు. ఇంకేమైంది? 2023లో వచ్చే రైతు మన పథకం రైతు బంధు పడ్డది. 2024లో మన కేసీఆర్ రాకముందుకు మన రేవంత్ రెడ్డి రాకముందుకు పడ్డది. మళ్ళీ ఒకసారిగా డంపికీలు అన్ని డంపికీలే. 420 హామీలు ఇచ్చి మొత్తం చెప్పిండు, ఏం చేయలేదు. తెలంగాణ బస్సులో లేడీస్ ఫ్రీ బస్సులు మీ ఆడోళ్ళు మంచిగా మీ భార్యలో మీ అక్కలో మీ చెల్లెలో మీ అమ్మలో ఎక్కనిక ఫ్రీ బస్ పెట్టిండు కదా, కొట్టుకుంటారు. మా ఊళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళందరూ మహిళలు మొత్తం కొట్టుకొని వస్తారు. అలా ఆ బస్కి మీరు పెట్టింది కాదు. ఇప్పుడు ఏమంటున్నారంటే అంత మంచిగానే ఉంది కదా, ఏమందయ్యా మీ మంత్రి చెప్తున్నాడు కదా వెంకరెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, అంత మంచిగా ఉన్నది ఈ రైతు ధర్నా ఎందుకు, ఏం తిని అరుగుతలేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. మేడం ఇప్పుడు రైతు బంధు అనేది కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోయే ముందర ఇచ్చిన డబ్బులే ఇచ్చారు. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఏమి ఇవ్వలే. ఇప్పటికి ఇది సెకండ్ టైం కూడా మనకు డిసెంబర్లోనే రావాలి, ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు ఏదో చేస్తా అంటుండు, మండలానికి ఒక ఊరు చిన్న ఊరు తీసుకుంటుండు. అది కూడా ఏంది పరిస్థితి మంచిగా లేదా? ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? మేడం అంత దరిద్రం అంటారు కదా, ఇంకటికి ఉండే ఇంట్లో పెద్ద మనిషి మంచిగా జరిగితే దేశం మొత్తం మంచిగా జరుగుతుంది అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే అసలు తెలంగాణకి దరిద్రంగా ఉంది. నిజంగా మనం వాస్తవాలు మాట్లాడుకుందామా? నిజంగా ఏం చేయలేదా? ఏమైంది? రైతులకు అంత మంచి పెద్ద పీటేసిండు, మీకు రైతు భరోసా ఇస్తున్నాడు, మీకు కౌలు రైతులకు పైసలు ఇచ్చిండు, బోనస్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చినా అని చెప్తున్నారు. మాటలు మేడం మాటలు తోటి చెప్పిండు అంతే. ఇప్పుడు వెనకటి చెప్పేది మాకు మా తాతలు చెప్పేది ఊరికో పుండకోరుడు ఉంటాడని. ఇప్పుడు మన తెలంగాణకు ఒక పుండకోరుడు అయింది మన సీఎం రేవంత్ రెడ్డి. అట్లా రేవంత్ రెడ్డి అట్లా అయింది తప్ప మాటలు తప్ప ఏం లేవు. ఇప్పుడు మొన్న చెప్పిండు ఏది 26 నాడు, అంతకుముందు సాటర్డే అంటే శనివారం ఆదివారం నైట్ 12 గంటలకు పడతాయి. ఎట్లా పడతాయి మేడం? ఏడ పడతాయి? ఆదివారం కదా, బ్యాంకు సెలవు ఉంది, రాత్రి పడతాయి మేడం. ఆ మాట ఎట్లా చెప్పాలి మేడం? మండే లేదు, మండే లేదు, ఎప్పుడు లేదు మేడం. అన్ని మాటలు ఆయన 420 హామీలు ఎట్లా చెప్పిండో అన్ని ఉత్తే, ఏం లేవు. ఇప్పుడు ఇంతవరకు అయితే కేసీఆర్ ప్రభుత్వం పేరు మార్చుతుంది తప్ప ఏం లేదు. మీ మంత్రి మంచిగా అరుచుకుంటుండా కోమటిరెడ్డి వెంకరెడ్డి? మీ మంత్రి మంచిగా అరుచుకుంటుండా? ఏమిటి ఆయన ఏమంటుండు, ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతలేదు. ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతలేదు. కాకపోతే రేవంత్ రెడ్డిని ఎన్కేసుకోవాల్సి మాట్లాడుతుండో తెలుస్తుంది.